తెలంగాణ మణిహారం సింగరేణి సంస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత అని టీబీజేకేఎస్ మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏరియా జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థ లాభాలను మాత్రమే బేరీజు వేస్తున్నాయని ఆరోపించారు. 45,000 మంది కార్మికుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనుకుంటే ప్రధాని మోదీ వెంటనే ఈ బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనులను ప్రైవేటీకరణకు తెరలేపినటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా సింగరేణిని బొగ్గు బావులను మాకే కేటాయించాలని చెప్పి ఆనాడు లేఖ రాసినటువంటి విషయము నా సింగరేణి కార్మిక అన్నలందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా 9.5 సంవత్సరాలుగా 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బొగ్గు గనులను వేలం వేసినా కూడా ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయనీయకుండా ఇవాళ కార్మిక పక్షాన నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం.